అందరికీ క్షణార్థులు చంద్రబాబు ఎవరితోటో ముచ్చట కూర్చుంది. ఇక సినిమాలో ముచ్చట్లు అంటే దొడ్డ దొరసాని లెక్క కూర్చుంటుంది అని అనుకుంటున్నారు. రే ముచ్చట పెట్టడానికి నచ్చిన ఎవరితోటో ఎరికేనా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని సుపనాథ్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఆఖరికి వచ్చేసరికి అసలు ఏమైంది ఏం కథ అంటే ఆ బుడ్డరూలు ఒకటి చూపించిండ్రు నాకు ఫోన్లో. బుడ్డరీలు చూపిస్తే అందులో మేడం శివాజీ సార్ నాకు అప్పట్లో మీ ఇష్టమ్మ సినిమా చూసినప్పుడు అయితే నేను రత్నం రత్నం పాపమని ఎంట వాడి తిరుగుతుండేను. రత్నం అంటు అమాయక ముఖం పెట్టుకుని రత్నం అంటుండే పాపం శివాజీ సార్. ఈరోజు మళ్ళీ వాళ్ళిద్దరు జంట కూడి ఒక సినిమా చేసిండ్రు. పలకరియనికి వచ్చిన. సారు నమస్తే. బాగున్నావా? బాగున్నా తల్లి. ఇక నేను సార్ అన్న నువ్వు చిన్నగా నువ్వు నాకంటే నేను ఇంత అమ్మి అంటే ఏమనుకోకు. ఏం కాదు అనక్క బిందాస్. ఈ చెల్లెలు నాకు ఎరక మేమిద్దరం బాగా వెనకకించి దోస్తులం. మొన్న కూడా ఒక సినిమాలో కలిసి జమానకించి దోస్తులు జమాన కొడుకించి అంటే ఎంటకెళ్ళి అంటే జమానని. ఇక ఇప్పుడు మీరు ఆ సాంప్రదాయం కాదు మిస్సమ్మ వచ్చి 23 ఏళ్ళు అయింది. 2003లో వచ్చింది అది. అవును. నా పెళ్ళి కూడా కాలేదు అప్పటికి. ఇంకా నేనేమో పెళ్ళి చేసుకున్న పిల్లగాడిని కానీ నా పిల్లగాడు పెరిగింటే నేనేమో ముసలిదాన్ని అయిపోయినా. మీరేమో అట్లనే ఉన్నారు ఇద్దరు. ఆ సినిమాలు ఎట్లున్నారు ఈ సినిమాలు అట్లనే ఉన్నారు. మీరు ఏం తింటారు ఏం తాగుతారు ఇట్లనే ఉన్నారు అని అనిపించింది. అంటే నేను టెన్షన్ అయితే పెట్టుకోనమ్మా. టెన్షన్ పెడతాను తప్ప. టెన్షన్ పెడతావా? టెన్షన్స్ పెట్టుకోను. ఏదన్నా ఒక ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినా సరే ఖతం చేస్తా దాన్ని. ఓకే చల్ చూసుకుందాం సరే చూసుకుందాం. కానీ ఏమవుతుంది ఇంకా దీన్నేమో అవాయిడ్ చేయలేము. దీన్ని ఏమవుతుంది బాగా అయితే సంపనేది సంపరు కదా. చంపేటట్టయితే ఓకే టైం వచ్చింది వెళ్ళిపోతామంటాం. ఓకే దానికి కూడా ఓకే. చంపినాక వాళ్ళేమి కూర్చోరు కదా, వాళ్ళు వస్తారు. నేను అక్కడ వెయిట్ చేస్తా కదా, అక్కడికి వచ్చినాక వేస్తా. ఏదైనా పికర్ పెట్టుకో, సమస్య లేదు. అమ్మ ఈమె సర్దిబువ్వ తిని మంచిగా సొల్లగా ఉన్నది. గుర్తుంది కదా. నేను మొన్నకింతకు పోయిన తమ్మి ఈమెతోటి ముచ్చటకు పోయిన లేమతోటి పోతే ఏం తింటావు అమ్మ ఆడ మన లెక్కనే కూరగాయలు బిరగాయలు అంత ఏముంది చంద్రబాబు కూరలకి అంతా కట్టిస్తే రాత్రికి మంచిగా వంట చేస్తాము. ఇక మిగిలింది ఏమన్నా ఉంటే పొద్దున సర్ది పెరగన్నం అది ఇదే తినేసేస్తాను నేను అన్న. అందరూ నన్ను అడుగుడే చంద్రబాబు అలా మేడం వేసి సద్బురే బువ్వ తింటుందట, నువ్వు కూడా షురు చేయి ఇక అట్లనే అయిపోతావని. నేనేమో మంచి గట్టిగా తింటా. మనతోటి కాదు సర్దిబో కొంచెం కొంచెం తిను. నాతోటి కాదయ్యా నేను జర గట్టిగానే తింటా కదా. నువ్వు వంట బాగా చేస్తావు. సో సాయంత్రం కల్లా చేసిందంతా అయిపోతుంది. నీకు నెక్స్ట్ డే సర్దికి అన్నంకి అవసరం లేదు. నేను వంట బాగా చేసుడు కాదు కానీ మొన్న మేడారం పోయిన తమ్మి మేడారం జాతర అంతా తిరిగిన. ఆడ మాకు ప్రసాదము బంగారం అని బెల్లం ఇస్తారు. బెల్లము బాగానే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఎత్తు గోల్పించినాం వీళ్ళు ఎత్తు ఇచ్చినాం అమ్మవారికి అంటారు కదా. నాకు ఒక ముద్ద బెల్లం తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇక నేను ఏం చేయాలి లడ్డూలు చేసుకున్నాను. అంటే మరి లడ్డూలు అంటే మళ్ళీ నూనెలు దేవి అవి కాదు, పల్లీలు పుట్నాలు నువ్వులు ఈ మూడేసి బెల్లము మేము వేడి చేయం అమ్మవారి బెల్లం. మళ్ళా పచ్చి బెల్లం నువ్వు తరిగి అందులో వేసి మంచిగా నెయ్యి జరంత నెయ్యి వేసి లడ్డూలు చేసిన. అవి మేడారం సమ్మక సారక బెల్లంతో చేసిన లడ్డు. నాకు స్వీట్ ఇష్టం లేదు కానీ నువ్వు కష్టపడి అలా స్వీటే లేదు బెల్లమే ఉన్నది. అది కూడా నేను కొంచెమే వేస్తాను. మా ఆయనకు మళ్ళీ షుగర్కి ఇట్లా రాగలదని భయం నాకు. అదే అట్లా అలా నువ్వు తిను తమ్మిన తిను మంచిగా ఉంటుంది. ఇది ప్రసాదం కదా, ప్రసాదం ఉన్నది అందులో. కూరలు తింటారు పాపం. ఎప్పుడు నేను నచ్చినాక ఏదైనా ఒకటి పట్టుకొస్తాను మా పూర్లకి. వచ్చింది ఏమైనా తీసుకొస్తుంది అనుకుంటారు. ఏమో మరి మనకి ఇంట్లో పిల్లగాడు ఒకడు ఉన్నాడు, నాకు ఒక కొడుకు. మనకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. బయటకించి తెప్పాలంటే పైసలు మస్తు అయితే మళ్ళీ లడ్డులా అయిపోతారు పూరలా అని. లాస్ట్ టైం ఏదో తెచ్చావు, ఏంటది? అటుకులు తెచ్చిన. ఎప్పుడు తెచ్చాను ఏదో ఒకటి ప్రసాదం. అది నేను తెచ్చిన సంచులు పెట్టుకుంటాను. నేను నాకు ఆకలైతే తమ్మి ఉక్కుకి 2-3 గంటలు కాగానే ఆకలైతే మళ్ళీ ఒకటి వేసుకుంటా. మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఏదైనా ఆకలేదు మళ్ళీ ఒకటి వేస్తా. అందుకని నేను లడ్డు లెక్కుంటా మంచిగా గున్నగా. బాగున్నావు. సినిమా ముచ్చట్లు మాట్లాడదామంటని వచ్చిన. నాకు అది బుడ్డరీలు చూసిన తర్వాత ఎన్నో అనుమానాలు వచ్చినాయి అనుకుంటున్నావు. ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసి నన్ను ఇంత పొడుగు పేరు పెట్టిండ్రు తమ్మి ఏమిటికి? అవు ఈ బుడ్డోడే మళ్ళీ వాడే తీసుకొచ్చి ఏడాదికి పెట్టిన ఆ పాట సాంప్రదాయని మళ్ళీ ఇంకా కొంటుంది. మళ్ళా
అని ఉంటుంది. అంత పొడుగుంది అది. అన్నా అని పెట్టలేదని ఇంతవరకు పెట్టిన, అంతవరకు కట్ చేసిన ఆడికి. పెడితే ఎట్లా రాదురో మరి. ఆ సుక్కలు 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 పోతుండే కావచ్చు. ఆ సుక్కలు 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 నా కావచ్చు. అట్లా మంచిగా పెట్టి బాగా రాపిచ్చినావు. నియమం కాదు, సుక్కలు పెట్టి పేలేము కింద పెడితే ఏమో మళ్ళీ తిడతారు. తమి ఇన్నేళ్ళ తర్వాత 23 ఏళ్ళ తర్వాత అంటే మధ్యలో మీరు 2-3 సినిమాలు చేసినట్టున్నారు మిస్ అమ్మ తర్వాత. మొత్తం నేను చేసిన 3 కానీ ఇది 4 కదా. ఈ సినిమాకి మిమ్మల్ని నువ్వు ఆమెనేమో అటు వాయే, నువ్వేమో ఇటువంటివి. ఈ సినిమాతోటి మిమ్మల్ని ఎవరు కలిపినరు, ఏం కథ? ఎవరు కలపలే కానీ నాకేమనిపించిందంటేవా, ఇప్పుడు నేను ఇంకో కొత్త అమ్మాయిని పెట్టాను అనుకో, మళ్ళీ సురువు అవుతుంది. ఏంది, ఈయనకేమో 50 ఉంటాయి, ఆమెనేమో అని ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు నాతో చేసిన హీరోయిన్లు అయితే ఈ కథకి యాప్ట్గా ఉంటుంది. నాకు ఒక కొడుకు వాడున్నాడు, లయ మమ్మల్ని ఇప్పుడు ఇది బిలీవబుల్గా ఉంది కదా, నమ్మడానికి ఈజీ కదా, పాత్రలకు కూడా కరెక్ట్గా న్యాయం జరుగుతుంది. అందుకని ఆలోచించి లయ గారు అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఆమెకి ఫోన్ చేసి డైరెక్టర్ని పంపించి కథ చెప్పించినాం. పైసలు పెట్టినమాట కదా మందేగా సినిమా. ఈటీ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఉంచుతామి అన్నారు. నేను ఇడికెళ్ళి తీసి సర్లే ఇది అది కలిపి 2 కలిపి పెట్టినా. నువ్వేందమ్మా డాక్టర్ సాబ్ ఏమన్నాడు, పోలాయా పోయి సినిమాలు చేసుకపోయి ఇక పోరలు పెద్దగా అయిన అన్నారా? డాక్టర్ సాబ్ అంటే వాళ్ళ ఆయననే, మా ఆయనే అన్నారు కదా, నీకు చెప్పా కదా ఆ రోజు. ఇక ఆ ఒక సినిమాకి అనుకున్నా నేను. లేదు, మధ్యలో వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ నువ్వు హైదరాబాద్ సికింద్రాబాద్ తిరిగినట్టు తిరుగుతున్నావు. ఆయన ఏమనుకుని ఉండొచ్చు అంటే నువ్వు నాగమణి ఎంజాయ్ అనుకున్నాడేమో. డాక్టర్ సాబ్ చాలా మంచోడు. ఇక మంచోడు కాదు ఎట్లా పంపుతాడు చెప్పు. మంచోడు, మంచి పిల్లగాడు. ఈ ఇట్లా ఈ సినిమా షూర్ చేసినావు కదా, మళ్ళీ అమెరికాలో కొలువు చేస్తుంటావు కదా, మాది విడిచిపెట్టినట్టేనా ఇక? అంటే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాను, ఎప్పుడు పడితే అప్పుడు వస్తానంటే కుదరదు కదా. సో అక్కడ మరి ఇంకా స్వస్తి చెప్పాల్సి వచ్చింది నా వర్క్కి. అంతే. మనకేమో ఇక్కడ తెలంగాణలో పిరి బస్ అయింది, ఆంధ్రప్రదేశ్లో పిరి బస్ అయింది. పాప మేము టికెట్ పెట్టుకునే కానీ పిరి బస్సులో తిరిగినట్టు తిరుగుతుంది. ఏం లేదు, ఈడికెళ్ళి ఆడ బోర్డర్లో ఆ బస్ ఎక్కాలి, ఆడికెళ్ళి ఆ బస్ ఎక్కాలి, పోవాలి అంతే. బాగా నడిపిస్తున్నావు, మంచిగా తిరుగుతున్నావు. పిల్లలు మంచిగా ఉన్నారా నీ పిల్లలు ఇద్దరు? చాలా బాగున్నారు, వాళ్ళు మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు, మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు రూమ్ లో కూర్చుని ఉన్నారా లేదా అంటారు, అమ్మా అంటున్నారు, లేకపోతే తెలుస్తుంది కథ, అసలు కథ. ఈ బుడ్డోడేందమ్మా, మామూలు హుషారు కాదు వాడు. నన్ను ఎంత సతాయించిండంటే ఈడు బిడ్డ, చెప్తాలే సినిమా. మీ సినిమాలో లెక్కనే కస్సు, బుస్సు, తుర్రు, బుర్రు అన్నీ ఉంటాయి, కారాలు, మిరియాలు అన్నట్టుగా ఈ సినిమాలో కూడా ఒకటే ఎంబడదలిగిన. దీంట్లో ఏం చేసిందంటే దానికి తోడు కొంచెం అదేమంటారు పెప్పర్, మిరియాలు దొక్కేసింది. అప్పుడు ఎట్లుంటుంది? గట్ల అన్నావు తమ్మి ఆ పిల్లను, నువ్వు నన్ను బతకనిచ్చి ఇట్లా లేవే తల్లి అని నువ్వు కార్కి ఆడ నిలబడి సతాయిస్తే ఏమంటారు? అతగా నేను సతాయించిందా? ఏం చెప్పాలి నీకు, ఆమె ఉంది చెప్పలేం మనం. నీకు ఒకసారి మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మరి వద్దులే, మళ్ళీ ఇప్పుడు మేము కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. చెప్పాలి వద్దులే అని ఇద్దరు ఒకటేసారి అంటే ఏమన్నా టైమింగ్లు ఉన్నారా? అందుకనే ఏం లేదా ఇక్కడ చిన్న లాజిక్, ఏం పెద్ద దీంట్లో రాకెట్ సైన్స్. టైం బాగుంటే టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది అంతే. టైం మంచిగా ఉంటే టైమింగ్ మంచిగా ఉంటుంది అంటే ఏమైతుంది, నీ టైం మంచిగా ఉన్నది. ఏకదం దండోర సినిమాలో ఈ తమ్ముడిని చూసినా నా సామిరంగా ఏమైనా నటించినావు తమ్మి, నువ్వు దిల్ ఖుషి అయింది నాకు. ఈయనను కోర్టు సినిమాలో చూసినప్పుడు బ్రాంచ్ ఇట్లుంటాడు, ఎక్కి తొక్కుదాం అనిపించేది. అట్లా అనిపించింది నాకు. ఆ టైంకి మళ్ళీ ఈ సినిమాలు చూస్తే స్టార్టింగ్లోనేమో కోపం వచ్చింది, కానీ ఆ సినిమా అంతా అయిపోయేసరికి పిల్లచ్చి జాగకాయితాలు. కానీ ఏమన్నా సినిమానా, దేత్తడి సినిమా, నువ్వు చూడకపోతే చూడమ్మా. చూసినావా? మంచి మెసేజ్ సినిమా అంటారు కదా, డైరెక్టర్
దండోర సినిమా డైరెక్టర్కు చంద్ర వందనాలు. ఖచ్చితంగా చెప్తామ్మా మురళి. మంచి కథ. నాకైతే మంచి డైరెక్టర్, ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఒక పిల్ల ఆ పిల్ల కోసం రాసి ఇచ్చిన జాగను మా నాన్న ఆశయం కంటే ఇదేం గొప్పది కాదు నాకని ఇచ్చేసింది. అస్సలు సినిమా ఎక్కడికో వెళ్తుంది. కూరలు ఆ ప్రొడ్యూసర్ కూడా అంతే అమ్మా, మంచి మంచి సినిమాలు తీస్తాడు ఆయన. ఫోటో అని ఆ తర్వాత కానీ వాళ్ళకు మాత్రం నా శనార్థులు తమ్మి చెప్పాలి. నువ్వు ఎంత బాగా చేపించిండు నీతోటి, నువ్వు చేసినావు ఆయన చేపించిండు, కథ అంత బాగున్నది. నేను ఈ సినిమా ముచ్చట్లు మాట్లాడి నీకు వచ్చి ఆ సినిమా ముచ్చట్లు మాట్లాడుతున్నా. మనదే ఏదైనా కానీ నువ్వు బాగా చేసినావు తమ్మి. నాకు మళ్ళీ ఒక పారి శివాజీలా ఏమన్నా నటుడు తీసుకొచ్చి నటుడు నేను చూసిన మా మనం అనిపించింది. దండోరా నిజంగా అది దండోరా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మస్తున్నది అది. చూడని వాళ్ళు చూడండి, ఓటీటీలు ఉన్నది, ఎగ్జామ్ ఉన్నది. ఈ సినిమాలో సాంప్రదాయాన్ని కాడనేమో పిస్తలు పెడుతుంది. ఇప్పుడు నాకు తెలుగు వచ్చుతా మేము మంచిగా సాంప్రదాయాన్ని అని పిస్తలు పెడుతుంది, సుప్పిని అనేమో సుత్తి పెడుతుంది, శుద్ధపూసిని అని పోను పడుతుంది. ఆ మూడిట్లోనే ఉంది కథ అంతా. ఈ డాటులన్నీ కలిపితే అస్సలు శుద్ధ పూస నాకు ఎవరు అనిపించింది తెలుసా తమ్మి? నువ్వే. ఎందుకు తెలుసా డాటులన్నీ? అమ్మ మీరు నవ్వుకుంటా అంటున్నారా ఉత్తుగా డాటులన్నీ కలిపితే విఆర్ఓనే అసలు కథ అన్నట్టు, అసలు అంతా కూడా అన్నట్టుగా. 6వ తారీఖు ఎన్నాళ్ళు ఉంది ఇంకా? చెప్పావు 6వ తారీఖు ఇంకెన్నాళ్ళు ఉంది? 5 ఇంకా 4 రోజులు, 4 రోజులు. మీకు చూపించే సినిమా 3 రోజుల్లో చూపిస్తారు. జర్నలిస్టులకి అందరూ కూడా 3 రోజులు. 5వ తారీఖు మంచిగా ఇట్లా పుణ్యానికి చూపిస్తారు అంట తమ్మి. అది ఏ పోవా నువ్వు ఇప్పుడు నాకు ఎప్పుడు చెప్పి పిలువరా? నేను పిలుస్తా ఈసారి, నేను పిలుస్తా, నేను పంపిస్తాను నీకు టికెట్. టికెట్ లేకుండా మన ఆడికి వస్తే ఆడికి పోతే లోపల దోస్తాం. పేరు చెప్తా లోపలికి నేను మా ఆయన ఇద్దరమే వస్తాం. ఇద్దరేంది పిల్లలేరా? ఒకడే ఉన్నాడు కానీ పీకరా వాడిని కూడా చదువుకోవద్దు. ఈ సినిమా చూస్తే వాడు చక్కగా అవుతాడు, అది నేను చెప్తాను. అవునా? పట్టుకరా. ఈడేమో గింత పెద్దగా ఉన్నాడు. 11, 12, 13, 14 ఏళ్ళ దాకా కనబడుతున్నాడు. 11 కాదు కానీ 13, 14 ఇంకొంచెం తక్కువలో ఉంటాడు. 12. నువ్వేంది మళ్ళీ నిలదప్పినాను మీ అమ్మలు పట్టుకుని పొంగిని పడిపోతుంది. అబ్బా చెప్తారు, నీకు అన్నీ చెప్తారు. అమ్మ ఆ చంద్రబాబు జర్నలిస్టులు మించిపోయినావు నువ్వు టోటల్ గా. అమ్మా అంత మొత్తం లావిడే స్మార్ట్ గా లాగుతున్నావు. లేదా మీ అంటే నాకు అనుమానం ఏదైనా చూస్తాను. ఇస్మార్ట్ శంకర్, ఇస్మార్ట్ చంద్రబా, రామచంద్ర వీళ్ళని ఏం అడిగినా నన్ను ఇట్లా నవ్వుపిస్తున్నారు. మామూలుగా సీఈఓ పేరు మర్చిపోయినా? మా అంకంరావు అన్న. అంకంరావు సార్, అంకంరావు గారు. అంకంరావు గారు నాకు మంచి దోస్తు. అమ్మా ఏమన్నా పట్టినావా సార్ నువ్వు? చంద్రమా స్మార్ట్ చంద్రమా చూసినావా? లేదు సార్ కాదు, ఈ ముచ్చట మాట్లాడదామా అంటని వచ్చిన నేను. నాకు లయ మేడం బాగా ఎరక కదా, ఈమె తోటి ఇంకొక ముచ్చట చూసినావు కదా. దేవుడా నారాయణ, నాకు అసలు ఆలోచననే లేదు. ముచ్చట చెప్తే అదే తీస్తుంది బయటికి. నేను నారాయణ అడిగితే నేను రవి గారిని అడుగుతా. నేను అన్నది ఆ నారాయణ విష్ణు, నేను అన్నది మీ రవి గారిని. పోతే పోని పట్టా మీకు తమ్ముడు అన్నప్పుడు అక్క తీసేద్దాం, దాన్ని తీసేద్దాం. ఇక అది తమ్మి నువ్వేంది ఆమెకు షాక్. నువ్వు భార్యను చంపిన చరిత్రలో భార్యను చంపిన భర్తలాగా నన్ను మిగలని కన్నవు అంటే అంది కదా, నన్ను కూడా అంది అంటే తను కూడా వేసేస్తానంటుంది. మహిళా సంఘాలలో వచ్చి నిన్ను ఆగమాగం చేస్తారు అక్కడిక్కడ. కాదు వాళ్ళకి సినిమా చూపిస్తా కదా, అప్పుడు ఎవరిని చేస్తారో మనమే చూద్దాం. వాళ్ళు నన్ను చేస్తారా ఆమె చేస్తారా నువ్వే చూద్దు. దానికి ఒక కథ ఉంది. కథ ఉన్నది. కథా మనం మాట్లాడుకుందాం. ఒక్క లైన్లో ఒక కథ చెప్పు రాదు తమ్మి. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోస్తుంది. ఇలా శుద్ధపూస అయితే నువ్వే, సాంప్రదాయాన్ని ఎవరు? అన్నీ నేనే. నువ్వే. పాపం నిన్నేందమ్మా మరి అట్లా గన్ను పట్టిపించిండు. సాంప్రదాయం అన్నాడు, గన్ను నువ్వు పట్టుకున్నావు. ఈయన ఒక గన్ను పట్టుకుంటూ వాడేమో. నా మీద అనుమానం రాకూడదు కదా. నీకు ముచ్చట చెప్పాలనా? నేను ఇంతకు ముందు వేరే వాళ్ళకి కూడా చెప్పిన, ఈమె నా పెండ్లం, వీడు నా బిడ్డ. సో ఈమెను పెళ్లి చేసుకుంటే వీడు పుట్టిండు. కానీ తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరూ నాకు మొగుడే కూర్చున్నారు. అయ్య రామచంద్ర, అదే కదా అదిరిందే చంద్రం.
అలాగయిందన్నమాట. ఇప్పుడు అదిరిదయ చంద్రన్ సినిమాకి వెళ్తారో ఏంటో. కానీ తమ్మి నువ్వు ఈ సినిమా చేసేటప్పుడు అనుకున్నావా స్క్రిప్ట్ ఆ పిల్లగాని పేరు ఏంది డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్. సుధీర్ శ్రీరామ్ కొత్త పిల్లగాడు అచ్చి కథ చెప్పుడే ఏ సుధీర్ చేత్తమయ్యా మనము అన్నవా? అంతేమ్మా, ఎగ్జాక్ట్ ఇదే అన్న. లేకుంటే ఆలోచిస్తా ఏం లేవు, ఎవరితోటన్నా మాట్లాడతా? లేదు అట్లాంటి ఆ కథలు నా దగ్గర ఉండవు. నాకు నచ్చింది వెంటనే ఈటీవీకి పంపించాను. వాళ్ళు వెంటనే నచ్చింది వాళ్ళకి, శివాజీ ఇది ప్రొడక్షన్ చేయని చెప్పి నా చేతికి పైసలు ఇచ్చారు, నేను తీసిన. అంతే కథం కేల్కతం దుకాణం బంద్. ఏమన్నా ఉన్నదో మన దుకాణం మంచుకున్నది తమ్మి. ఏదేమైనా ఇటువంటి సినిమాలు చేస్తు ఇప్పుడు హీరోలు పెద్ద హీరోలు కూడా పెద్ద వయసు వచ్చినాక చేస్తున్నారు. నువ్వేమో వస్తివి కోర్టు చేస్తేవి, వస్తివి మొన్న ఈ దండరు చేస్తేవి, వస్తివి మళ్ళీ ఇది సుప్పిన శుద్ధపూసిన అని చేస్తేవి. ఇట్లా నువ్వు ఒక తీరుగా చేస్తలేవేంది తమ్మి? అంటే ధర్మంగా చెప్పాలంటే గయ్య వచ్చినాయి నేను చేస్తున్నా అంతే. నాకు ఏం తెలియదు ఇంట్లో అంతా. అన్నీ ఒకలాగా చేస్తే ఎట్లా? అట్లా అందులో అందరూ అనుకుంటారు కానీ నాకు లక్కీగా వచ్చినాయి నా దగ్గరికి. అట్లా వేరే రకాలు వచ్చినాయి అమ్మ. అదృష్టం. టైం బాగుంటే టైమింగ్ బాగుంటుందా? టైంని బట్టి మెల్లమెల్లగా ఒక్కో రకం వస్తున్నాయి. చూసిన నా టైం ఎప్పుడు బాగుంటుందో. నీ టైంకి ఏమైందమ్మా? బంగారం అసలు పిల్లలు ఇద్దరు డాక్టర్ సార్ ఉన్నాడు, సినిమాలకు వచ్చినావు. ఈ సినిమాలకు వచ్చినావు, నీ సినిమా టైం బాగుంది. తదాస్తు దేవతలు ఉంటారు సాయంత్రం కరెక్ట్గా 5:30. కానీ అమ్మా ఈసారి తోటి సినిమా చేసినావు, ఈసారి తోటి సినిమా చేసినావు, అప్పుడు ఒకటి చేసినావు మిస్ అమ్మ ఆటెన్క అదిందయ్య చంద్రమా కాదు టాటా బిర్లా చేసినావు. అటెన్కి ఇంకొక సినిమా అదేంటి తమ్మి? అదిరిందయ్య చంద్రం 3 చేసినావు. అప్పుడు మీరు సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ కరెక్ట్గా 20 ఏళ్ళు అయింది. దగ్గర 23, 26, 23 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకుందాం. ఏమన్నా తేడా ఉన్నదా అమ్మ? నువ్వు గత దూరం పోయి వచ్చినావు, ఈ తమ్ముడు కూడా నడిమిట్లు ఆపేసి జోరు మీద ఉండే మంచిగా పార్టీలా మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. మీ ఇద్దరు ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత చేసుడు ఒక ముచ్చటైతే ఏమైనా తేడా కనబడ్డదా మీకు? ఏమీ లేదు. మీరు అప్పుడు చేసినప్పుడు ఎట్లుండని ఇప్పుడు అట్లనే ఉండదు. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా కెమెరాలు మారినాయి, కొంచెం డిజిటల్ అయింది. ఇంతకుముందు రీళ్ళు ఉండే అట్లా చూసుకుందరు, అట్లా చూసేవాళ్ళు. ఇప్పుడేమో ఎట్లా చూస్తున్నారు తీసే అట్లా. అంటే అప్పుడు మేము 2-3 టేకులు దాటితే ఒక టెన్షన్ ఉండేది, భయంతో చేసేవాడు. ఇప్పుడు అసలు భయం లేకుండా సింగిల్ టేకే ఓకే అవుతుంది. అప్పుడు భయంతో 2-3 అరే సింగిల్ టేక్ అంటే నాకు యాదగా వచ్చింది. అందులో నువ్వు చేస్తున్నావా మనీ ప్లాంట్ పట్టుకొచ్చినావు, పక్కింటికి దొంగతనం చేసుకొచ్చింది, పైసలు వచ్చినాయా కాసినాయా అమ్మ దానికి? పంపినవులే నువ్వు మొత్తం వీకు అని చెప్పి పంపినావు, మొత్తం కథంతా వీకు బయటికి అని చెప్పి పంపినవులే నువ్వు. లేదమ్మా ఇప్పుడు మా ఇంటి చుట్టుముట్టు కూడా బాగానే మనీ ప్లాంట్లు చెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. తెచ్చినావా ఎవరింట్లో? నేను ఈమెను అడిగచ్చి తీసుకుందామా అంటే తీసుకో. ఇంకా మనీ ప్లాంట్ అంటే దొంగతనం చేస్తేనే వాళ్ళ కుక్కలు మొరిగితే మన మీదకి అట్లా దీంట్లో వెళ్ళి చక్కగా చూసుకుని టైం అవి పడుకున్నప్పుడు అదే మరి నీకు పైసలు అయితే కాసినాయి కదా, గట్టిగా కాస్తాయి. అంటే చిన్న మొక్క తెచ్చుకున్నావు, చిన్న మొక్కకైతే చిల్లర పైసలు, పెద్ద మొక్క తాడిగేడు మొత్తం అంతా తీగొచ్చింది తీసుకొచ్చుకుంటా లోపల నువ్వు అందరికి దొరికిపోతావు కదా. పెద్ద సెట్ అయితే నోట్లు కాస్తాయేమో నోట్లు కాస్తాయేమో అని. నోట్లు కాయో దెబ్బలు కాస్తాయి ఎత్తుకొచ్చేటప్పుడు అందరూ ఈ పక్కింట్లకి దొంగతనం చేసుకొచ్చారు, పుసుకున్న తిట్లు తింటారు, మళ్ళీ అనవసరంగా దెబ్బలు పడతాయి. నేనైతే దొంగతనం చేయను. పెద్దదైతే పీకొచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు కాయాలి, పీకొచ్చినాక మొగుడుతో దెబ్బలు కాయాలి. ఎవరు ఏదైనా సినిమాలు మంచిగా నేర్పిస్తారు, ఆమె దొంగతనం చేసుకోమని నేర్పించింది, మేము నేర్చుకుంటాం. దొంగతనం చేస్తేనే వస్తుంది అనేది కాన్సెప్ట్ మహిళలు కనిపెట్టింది. ఓరిజిన్ పాడుగానికి దొంగతనం చేస్తే వస్తుంది అనేది. మనీ ప్లాంట్ ఎందుకు? సరే ఈమెకు పైసల పీస మస్తున్నది ఆ మిషన్ మళ్ళా. సరే చూడు పైసల పీస మస్తున్నది కదా, లంచం తీసుకోమన్నది, నేను గిఫ్ట్ అనుకోమన్నది, తీసుకున్నావా మరా? రా సినిమాకి రా, వెంకటాయని తీసుకుని రా. ఓ వెంకటయ్య ఇవన్నీ కావాలంటే ఈయనే, అన్ని ఆల్లోనే అని చెప్పు. ఈడైతే ఏం చెప్పాం. చూడండి అమ్మ పోతే పోయింది పాట పాయ మీద పాట ఇప్పుడు వచ్చినావు కరెక్ట్ దారికి. ఎట్లుందా పాయ పాట మాత్రం ఏదం అనిపించింది. అలాకేంచి
ఈ ఆ గణేష్ సార్ పేరు ఏమంటారు, బండ్ల గణేష్ సార్. అలాగించాయని ఇట్లా తీసుకుని ఇట్లా నాకిండు. నాకైతే మా ఇంట్లో పూరలు లెక్కనే అనిపించింది బుద్ధిగా. ఊరి మా పూరలు చూసినాడు, ఏదో పాయ వండి, అరే పాయ వేసినాను రానగానే అరే మంచిగున్నదే ఆనిపోతారు. అట్లా టొయ్యని తీసుకొని నాకిండు, మంచిగా వేసిండు ఆయన. చాలా బాగా మామూలుగా తీసుకోవాలి, టొయ్యని తీసుకున్నారు. మన ఫీలింగ్ అనమాట, అది ఏం తీసుకున్నాం అన్నాం, అది ఫీలింగ్. సో చాలా బాగా ఇద్దరికిద్దరు ఇట్లనే. తను భలే మంచి డాన్సర్. తను నిజం చెప్తున్నామ్మా, నాకు తెలియదు అంత డాన్స్ చేస్తాడని. సింగిల్ టేకు ఒక్కటేసారి. ఆయన బండ్ల గణేష్ సార్ మస్తు లొల్లి ఎత్తుంటాడు ఆయన. సౌండ్ పార్టీ నాకులాగే. ఆ సౌండ్ మనం ఏడిపోయిన సౌండ్ పార్టీ. అది ఇటు పోతుందా అటు పోతుందా, కానీ ఏదైనా మంచి పోవాలని ఆలోచిస్తాం. లొల్లి అయితే ఉంటుంది ఆయన, ఏదైనా మంచిగా పోవాలని ఆలోచిస్తాం. అది ఏమవుతుంది అనేది. కానీ ఆయన పాట మంచిగా ఉన్నది. అలా మా బోలే ఇట్లున్నాడు. బోలేనే రాసి పాడింది. మిడతగాడు మామూలు మిడత కాదు, ముంత కింద పప్పు మిడత. అది చాలా మంచి మిడత. బోలే, అయ్యో నేను పుసుకున్న మిడత అంటే పిల్లగాడు ఏమన్నా అనుకునే. బోలే చేసిన పాట ఏకదమ్మున్నది పాయ. మళ్ళొకసారి బోలే నాకు నిజంగా బోలే మనసు ఎంత మంచోడంటే బోలే. తన్ని బిగ్ బాస్ హౌస్లో కూడా బోలే, సన్ ఆఫ్ యాకూబ్ అలీ, కాసిన పెనుగొండ ఏదో ఉంది. అదే వరంగల్ జిల్లా మహబూబ్ దగ్గర కాసిన పెనుగొండ. ఇలాగే పిలిచేవాడిని. ఎంత ఖుషి అవుతుండో. సాకిన పెనుగొండ, బోలే సన్ ఆఫ్ యాకూబ్ అలీ, సాకిన పెనుగొండ అనేవాడిని. అన్నని దండం పెడతా, అన్నని కడుపులు తలబెట్టేవాడు. అంత ఇష్టం నాకు. బాగా ఇష్టమైన వాళ్ళల్లో బోలే ఒకడు. ఈ సాంగ్ మొత్తం దుల్లగొట్టేసాడు. ఇసుంటి పాటలు చేయాలంటే బోలే తర్వాత. కానీ పాట బండ్ల గణేష్ తమ్ముడు మంచిగా చేసిండు. ఆయన నటన ఏకదం చాలా బాగా. మళ్ళీ డ్యాన్స్ గిట్టే చేసిండు. నేను అనుకున్నా పిల్లవాడు హీరో కాదు కానీ ఏమన్నా ఆడుతున్నాడా అనుకున్నా. బండ్లు అంటే హీరో. అంటే మస్తు సినిమాలు చేసిండు ఆయన. బాగా చేసిండు. ఇప్పుడు తెలుగు సినిమాలల్లా ఐటమ్ సాంగులు, ఈ ఐటమ్ సాంగ్ అయితే మొత్తం మస్తు సూపర్ ఉంది. ఎప్పుడు ఆడవిల్ల లేని ఐటమ్ సాంగ్ మొగళ్ళు ఉండద్దా పాపము? ఇడికెంచి నువ్వు షూరు చేసినావు. చంద్రవా నువ్వు ఎట్లా అంటున్నావు? ఇది ఆడోళ్ళే ఐటమా అని అంటున్నావా, మగోళ్ళు కూడా ఐటమ్ అని ఉండొద్దా? ఏదైనా ఐటమ్ సాంగ్ ఎప్పుడు వీళ్ళే చేస్తారా? ఇంకొకరికి అవకాశం వద్దా? ఉండాలి కదా, ఉండాలి. కానీ షురు చేసిన ఏమంటారు, చరిత్రలు రాసుకుని ఐటమ్ సాంగ్ చేసిన మగ పిల్లగాడు షురు చేసిందా అంటే ఏదైనా రాసుకునేటట్టు చేస్తాడు చూడు. కాదమ్మా, చాలా మంది చేశారు, చాలా మంది ఉన్నారు ఇట్లా మధ్యలో సాంగ్లు వచ్చినాయి. అంటే పాయా సాంగు లేడీస్తో చేయించలేము, ఆడవాళ్ళతోటి. దాంతో పైగా బేసిక్ ఏంటంటే నేను వాళ్ళకి హాఫ్ డ్రెస్లు ఇవన్నీ చేయించడం అనేది నాకు బేసిక్గా ఇష్టం ఉండదు. అసలు ఆ సాంగ్ లేడీస్ చేస్తే ఎక్కది సాంగు. అంటే సినిమాల్లో గ్లామర్ అంటే తప్పు కదా, ఎందుకంటే ఆడియన్స్ ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సాంగ్ పర్టికులర్గా ఎవరన్నా బాగా హ్యాపెనింగ్ మనిషి చేస్తే బాగుంటుంది అని అప్పుడు బండ్లన్నని రిక్వెస్ట్ చేస్తే ఆయన చేసిండు అనమాట. ఈ హ్యాపెనింగ్ అనగానే బండ్లన్నని అని ఎందుకు యాదకొచ్చే? అది మా పిల్లగాడు చెప్పిండు, ఆయన అయితే బాగుంటుంది అని. జంజీ కుర్రాళ్ళు వాడు చెప్పిండు అంటే నాకు కూడా ఆలోచించా. మామూలు పొరలు కాదు, జంజీ పొరలు. మనం అనుకుంటాం వీళ్ళు చిన్నవి కోతి పొరలు కాదు, బద్దు మాసలు అనుకుంటాం కదా. అమ్మో వాళ్ళు దే ఆర్ వెరీ స్మార్ట్. తొండముదిరి ఊసర వెళ్ళి లెక్క తమ్మి. ఇప్పుడు నేను ఏమనుకుంటా, ఈ రోజు ఇంత పాలకూర పప్పు వేసుకొని ఆలుగడ్డను ఫ్రై చేసుకుంటే అయిపోతుంది, లేకుంటే సలమిరకాయలు వేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు అట్లా కాదు. ఈరోజు ఆలుగడ్డ వీలుగడ్డ కాదు తమ్మి, వాళ్ళు తర్వాత 20 ఏళ్ళకి మనం ఏం చేయాలనేది కూడా ఆలోచించి పెట్టుకుంటున్నారు. అవును, గంత తెలివి వచ్చేసింది. చాలా 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 రెస్పాన్సిబుల్ కూడా అమ్మా వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో సమస్య ఉందంటే ఇది మన డిఎన్ఏలోనే ఉందమ్మా. బాధ్యత తీసుకోవటం అనేది మన ఇండియన్ డిఎన్ఏలోనే ఉంది. ఇక ఇవన్నీ వాళ్ళంటే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏదో జంజీ అని అదని ఇదని ఏదో చెప్తుంటారు, కానీ కాదు. మన పిల్లలు పెంపకం మన డిఎన్ఏ అమ్మా, అది మన ఇండియన్ డిఎన్ఏనే అది. ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే వెనకాల నిలబడతారు, బాధ్యత తీసుకుంటారు. అమ్మకేం చేయాలి, అక్కకేం చేయాలి, నాన్నకేం చేయాలి, ఇవన్నీ వచ్చేస్తాయి అమ్మ ఆటోమేటిక్గా. నా వయసులో నాకు కూడా అలాగే బాధ్యత తీసుకోవాల్సి వచ్చి తీసుకున్నా. నీయంగా ఒక మాట అడుగుతా,
ఇప్పుడు తమి నువ్వు వచ్చినప్పుడు అంట జెమిని టీవీలో యాంకర్ అంట. అవును కాదమ్మా, నేను ఎడిటర్ని. ఎవరో నీలాంటి ఆయన ఒక ఆయన ఎవరో రాకపోతేను యాంకరు నన్ను కూర్చోబెట్టి పొజిషన్ ఇవ్వమన్నాడు. నేనే ఆ ప్రోగ్రామ్ ఎడిట్ చేసేది. షిండే గారని ఒక ఆయన అన్నాడు. ఆయన పచ్చి భాషలో చెప్పాలంటే ఏమున్నావురా నువ్వు అన్నాడు. ఏ సార్ ఏమైందని అన్నా. బాగున్నావురా నువ్వు అన్నాడు. సరే సార్ కానీ నన్ను అరే వాడు రాడుగా నువ్వే చదివే అన్నాడు. అలా అయినమ్మా అట్లా చదివిన చదువుడు అది సాంప్రదాయాన్ని ఆడికొచ్చింది. ప్రొడ్యూసర్ అన్న ఆలోచన ఎందుకు వచ్చింది తమ్మి నీకు? తెలీదు. ఇప్పుడు నువ్వు మస్తు సినిమాలు చేసుకొని మస్తు పైసలు సంపాదించుకోవచ్చు కదమ్మా. సినిమాలు చేసుకో, పైసలు సంపాదించుకోవచ్చు. ఏం చేయాలా తర్వాత? అది నీ ఇష్టం తమ్మి. పూర్లను అడగాలి. నువ్వు ఏం చేయాలని నన్ను అడిగినావు. ఏంది నాయన నువ్వు గామెను అడిగినావు? పైసలు ఏం కదా చెప్పేదన్నా. కాదు పైసలు సంపాదించినాం, ఏం చేయాలి? ఈ ఆలోచన ఎవరు ఆలోచన అల్లది, కానీ సినిమాకి మళ్ళీ పెట్టాలన్న అదే అన్నావు కదా, ఎవరు ఆలోచన అల్లదా. నాకు అట్లానే సినిమా తీయటం అంటే ఇష్టం అయిపోయింది. నాకు తెలియని ఒక ఫీల్డ్లోకి వచ్చాను. ఇది బాగుంది, ఇది మనం కూడా చేయొచ్చు కదా అని తీసిన అనమాట. మస్తు సినిమాలు చేయిగా, మంచి మంచి ఇట్లాంటి సినిమాలు చేయితాం, మంచిగా అనిపించింది. నేను వాంటెడ్గా బుడ్డరీళ్ళు చూస్తే డేటెడ్ సినిమా ఇదని అనిపించింది. బుడ్డరీళ్ళు అంటే ఫోన్లు ఇడుస్తాం. అవునవును, ఫోన్లు ఇడుస్తాం. ఏమంటారమ్మా దాన్ని? ట్రైలర్ బాగున్నది. వీళ్ళు సినిమా డేట్ ఎప్పుడు అని ఆమె గిన్నెలెత్తేసాడు, బాగున్నది. వాళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్లు వచ్చి డేట్ ఎప్పుడు అన్నారు. ఆ రీల్ మంచిగున్నది, అది కూడా బాగున్నది. అటెంక పాయపాట బాగున్నది. ఇవన్నీ చూసినాక మొదలు అన్నారు ఇది ఓటీటీకి అనుకున్నారు సేంద్రవ్వ, కానీ ఇప్పుడు బాగున్నది అని సినిమాకి ఇడుస్తారు. బాగున్నది అన్నప్పుడు సినిమాకి ఇడుస్తారు అంతే కదా. అంతేమ్మా, మంచిగా అనిపించింది ఆ పాట. పాయపాట అంటే గుర్తుకొచ్చింది. తమ్మి నువ్వు ఏంటి తమ్మి ఈ నడమకాలంలో ఆడపిల్లల డ్రెస్సుల గురించి నేను అసలు మాట్లాడద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు చెప్తే నాకు యాదికి వచ్చింది. ఆడపిల్లల డ్రెస్సుల గురించి మాట్లాడి కొంతమంది ఏమో తిట్టకుండా తిట్టిండ్రు. కొంతమంది ఇప్పటికీ ఇంకా నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు చల్లబడ్డవు, వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. శివాజీ అన్నకు సపోర్టు, శివాజీ అన్ననే రైట్ అని. నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత లొల్లు అవుతుంది, ఇంత ఫేమస్ అయిపోతాయి ఈ ముచ్చటతోటి నేను అని అనుకున్నావు తమ్మ? అసలు నా ఉద్దేశం అది కాదమ్మా. ఉద్దేశం కాదు కానీ పబ్లిక్ దీనికి ఎంత రచ్చ అయిద్దని కూడా నాకు తెలియదు. నేనేంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఒక మాట జారిన సిచ్యువేషన్లో జారిన ఆ పదం తప్పుడు పదం కాదు, కానీ ఆ సందర్భంలో వాడకూడదు ఆ పదాన్ని. అది వాడినాం, మనం సారీ చెప్పినాం, అయిపోయింది అంతటితోని కథ. ఇంకా తర్వాతనే కొంతమంది దాన్ని బాగా సీరియస్గా తీసుకొని నేను ఒక రాక్షసుడిలాగా ఏదో ఊహించుకున్నారు. కానీ సమాజం మనందరికీ వాళ్లే కదా రూలర్స్, మనల్ని రూల్ చేసేది సమాజం. వాళ్ళు నా తప్పు అయితే ఖచ్చితంగా నన్ను దండించేవాళ్ళు, అనుమానమే లేదు. నేను అంటున్నాను, నేను అది కరెక్ట్ అని చెప్పట్లేదు, నేను వాడిన 2 పదాలు కరెక్ట్ అని చెప్పట్లా. నా ఉద్దేశం ఏంటంటమ్మా, బయటికి పోయినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే పనికిమాలిన వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. వాళ్ళు చేసేది 200% తప్పు, దాన్ని ఎవడు కరెక్ట్ అంటాడు? ఒక ఆడపిల్ల మీద పడి ఆమెను టచ్ చేస్తూ ఉంటే అది మూర్ఖులు చేసే పని. వాళ్ళని ఎవడు, నేను అంటున్నాను నా బిడ్డకైతే నేను ఇదే చెప్తాను. వాళ్ళని నేను ఆపలేను కదా, నా బిడ్డ కాబట్టి నేను చెప్తాను, నాన్న నువ్వు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఇందులో తప్పు నేను తీసుకున్న వాళ్ళని నేనేం చేయలేను. ఈ దేశంలో మహిళకి ఇచ్చే గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు? మన ఇంట్లో అమ్మకి ఎట్లయితే గౌరవం ఇస్తామో అందరికీ అంతే గౌరవం ఇస్తాం. అంతే తప్ప ఆడపిల్లని వాళ్ళని ఏదో చేసేయాలి, వీళ్ళు చాలా తక్కువ, ఇలా ఏ మూర్ఖుడు అనుకోడమ్మా. అన్లెస్ మూర్ఖులైతే తప్ప అనుకోరు. మంచి చెడు 2 చోట్ల ఉంటుందమ్మా, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం చూసే దాన్ని మొత్తం మగాళ్ళేమో ఆడవాళ్ళు మంచివాళ్ళు కదని వాడు అనుకొని, ఆడవాళ్ళేమో మగాళ్ళు మంచిది కానీ వీళ్ళు అనుకొని, ఎవరికాళ్ళు వీళ్ళు మమ్మల్ని తొక్కుతున్నారు, వాళ్ళు మమ్మల్ని తొక్కుతున్నారని, ఇవన్నీ మన భ్రమలమ్మ. 2 కలిస్తేనే చప్పట్లు, స్త్రీ పురుషుడు 2 కలిస్తేనే ఒక జీవం వస్తుంది బయటికి, అంతే తప్ప దీంట్లో ఎక్కువ తక్కువ లేదు. కానీ నా సంప్రదాయంలో అమ్మకే అత్యున్నత స్థానం, స్త్రీమూర్తికి అత్యున్నత స్థానం. నా చుట్టుపక్కల ఎక్కడైనా జరుగుతుంటే, ఒకవేళ ఆ అమ్మకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా నేను అడ్డంగా నిలబడతా. ఇది నా సంస్కృతి నాకు నేర్పినటువంటి ఒక నేర్పు, అంతే తప్ప ఊరికే ఏదో మాట్లాడేసి మనం ఒక చులకనగా మాట్లాడి ఇలాంటి తత్వం నాకు లేదు, నాకు రాదు, మా తల్లిదండ్రులు అలా ఏం నేర్పలేదు, నాకు వద్దు కూడా అది. అలాంటి దరిద్రం నాకు అవసరం లేదు. నేను నా చుట్టూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళనైనా సరే, నాతో చేసిన ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎవరినైనా కనుక్కోండి. జస్ట్ కామ్ టు కామ్, కామ్ పే కామ్, బాద్ మే బాయ్ బాయ్ టాటా.
అంతే మళ్ళీ మనం అందులో వాళ్ళ దాంట్లోకి ఎందుకు పోవాలి ఇంట్లోకి వాళ్ళది నా లైఫ్ నాది అంతేగా. కానీ కలిసి చేస్తే మనము ఒక మంచి కోస్టార్స్, మంచి వాతావరణం. రేపు పొద్దున్న నాకు ఏదైనా కష్టం వచ్చింది, అమెరికాలో లయ ఉంది, లయ ఇట్లా మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఒక మాట చెప్పుకోవడానికి నాకు ఆమె అక్కడ తను అక్కడ ఉంది. ఫోన్ చేసి శివాజీ గారు మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఒక చిన్న ఇబ్బంది కలిగిందంటే ఐ విల్ బి దేర్ విత్ ఇన్ సెకండ్స్. అలా ఇక్కడ ఇండస్ట్రీలో ఏ ఆడపిల్ల అన్నా కూడా నేను వస్తాను ఖచ్చితంగా. నన్ను అడిగితే నేను వస్తా. నేను వాలంటరీగా పోయి నిలబడను. వాలంటరీగా చెప్పేది ఏంటంటే సిచ్యువేషన్ చూసినప్పుడు బాధేసి చెప్తాం మనం. కబుక్కున ఆ వీడియోస్ మళ్ళీ అది ఆ బిడ్డకి జీవితకాలం తీయరు కదా. దీన్నేం మాట్లాడుకుంటారు, బా వచ్చాడయ్యా చూడటానికి అని అనుకుంటే అది మీ విఘ్నత. నేనేం చేయలేను. నా గురించి ప్రజలకు తెలుసు. మనం ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలా అదే లాస్ట్ అని చెప్పాను ఉమెన్ కమిషన్ దగ్గర పోయినప్పుడు. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలేస్తున్నాను. ఇది రావణ కాష్టం కాలుతాను ప్రతిసారి దాన్ని ఎక్కడ ఎత్తుకొని దాన్ని నెత్తి మీద పెట్టుకొని కాల్చుకుందాం వద్దు కదా. నేను నా ప్రిన్సిస్లో ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంటే మాత్రం నేను వెళ్తాను. మనం ముచ్చట ఇటు చేసేద్దాం. అది అక్కడ అయిపోయింది, ఉమెన్ కమిషన్ కాడనే అయిపోయింది. మార్చి 6వ తారీఖు రోజు సినిమా ఇడుస్తున్నారు. ఏంది తమ్మి పబ్లిక్ ఏం చెప్తావు, ఏమున్నది నీ సినిమాలో అంటే ఇప్పుడు ఫస్ట్ నేనే అడుగుతాను. ఎందుకంటే 150 రూపాయల టికెట్ నేనే పెట్టుకుంటాను. వెంకటయ్యకు నాకు 300 అవుతుంది, కిలో చికెన్ వస్తుంది, 50 పెట్టు. అదే మేము 2 రోజులు చికెన్ తినొచ్చు ఇద్దరం కలిసి. అదే కాబట్టి మాకు 2 రోజులు చికెన్ తినకుండా ఇంకా దాని తర్వాత ఇంకేం తినవుగా. ఎందుకు తినంత అన్నం తినద్దా? ఎందుకు ఇంకా అన్నము చికెన్ 2 కలుపుకునే తింటాం కదా. చికెన్ టీవీ ఎందుకు కొనుక్కున్నావు? కాదమ్మి టీవీ పెట్టిన డబ్బులకి చాలా చికెన్ వస్తుంది, సంవత్సరానికి సరిపడా చికెన్ వస్తుంది. ఎందుకు టీవీ నీకు? ఇవి ఉన్నది, అది ఇంట్లో ఉన్నది. ఎందుకు సినిమాలు చూడొద్దా? మరి సినిమాలు ఎందుకు చూస్తావు? నువ్వు అన్నావు కదా 50,000 పెట్టి టీవీ కొంటున్నావు, 50,000 పెట్టి టీవీ కాదు 50,000 పెడితే నీకు ఎంత చికెన్ ఎంత మటన్ వస్తుంది. 4-5 ఏళ్ళు కుప్పేసి అక్కడే కూర్చొని ఇద్దరు వెంకటయ్య నువ్వు బిడ్డ ఉన్నాడు ఆడు తమ్ముడు ఆడు ఇది అందరు కలిసి తింటా కూర్చోండి, ఇక అదే జీవితం. కాదు తమ్మి నేను అట్లా అనలే. 300 టికెట్ల పైసలు పెడితే ఒకరోజు తిననీకే చికెన్ వస్తుంది కాబట్టి 300 అంత ఆనందం మాకు దొరకాలి. ఎంటర్టైన్మెంట్ నాకు పదాలు రాక చెప్తలేను. ఆ 300 అంత ఎంటర్టైన్మెంట్ దొరికితే పక్క వచ్చి సినిమా కూర్చుంటాం ఇక మేము. ఎందుకంటే 2-3 రోజులు నవ్వుకోవాలి మళ్ళీ యాడ్ చేస్తాం. చంద్రబాబు నేను ఒకటే చెప్తున్నా, నేను ఎక్కువ చెప్పి మనకు 300 వస్తాయిలే అనుకునే రకాన్ని కాదు. సినిమా మీరు ఇంకో 10 మందికి చెప్పే విధంగా పోయి చూడండి అని చెప్పే విధంగా మీరు హ్యాపీగా ఫీల్ అయితేనే ఆ మాట చెప్తారు. బాగాలేకపోయినా అంతే. ఎవరిని అడిగితే బాగాలేదనుకో ఫోన్ చేసి ఎడిపోతున్నావు అంటే సాంప్రదాయానికి పోతున్నా ముందేరా అని అంటావు, బాగాలేకపోతే అంతే. నువ్వే కాదు మా చంద్రబాబు, నువ్వు ఒక్కదానివే కాదు. నాకైనా నేను బాగాలేని సినిమాని బాగాలేదనక బాగుందని భుజాన పెట్టుకుంటే ఏమవుతుంది, నొప్పి అవుతుంది, పుండు అవుతుంది, రక్తం మారుతుంది, ఇంకా చాలా కారుతుంది. వద్దు. అందుకని మనము ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్. సినిమా బాగుంటుంది, పోయి చూడు. నువ్వే నాకు ఎదురు పైసలు ఇస్తావు, ఇంకో 100 తీసుకోతా, మీ 300 ఇచ్చినావు, లేదంటే ఇంకో 300 ఇస్తావు. మొత్తం వెంకటయ్య బుడ్డోడు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసిపోతారు. పోయి రమ్మంటే పోవాలి, పక్కా పోవాలి. మాస్ అంటే పబ్లిక్ చూడాలని అంటే సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని నిజంగా మీ సినిమా ఏకదమ్ ఉంటది, మనందరి సినిమా. నాకు బుడ్డరీలు చూసినందుకే వచ్చిన మీ దగ్గరికి, లేకపోతే రాకపోతే. అమ్మా నేను అదే చెప్తున్నా, ఇది ప్రతి ఒక్కడి సినిమా, ప్రతి ఒక్క ఫ్యామిలీ మ్యాన్ సినిమా. ఇది ప్రతి ఒక్కడు ఓన్ చేసుకుంటాడు దీన్ని, ఇందులో ఏం సందేహం లేదు. ప్రతి ఒక్కడికి నాలో అందరు చూసుకుంటారు. ప్రతి జంటను చూస్తే అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో మొగడిపోయిన కనబడుతుంటారు. ఇక నిన్ను నేను తిట్టా, నన్ను నువ్వు తిట్టా. నిజంగా మన ఇళ్ళలో ఏమైనా లొల్లి వచ్చిందంటే తమ్మి, ఒక భార్య భర్తకి నడుమ లొల్లి వచ్చిందంటే ఏమిటికి వస్తుంది చెప్పాలనా? ఫస్ట్ సౌండ్ కిచెన్ నుంచి వస్తుంది. ఫస్ట్ పోరల గురించి అన్నా లొల్లి వస్తుంది. లేకుంటే నువ్వు తీసుకొస్తా అన్న సామాన్లు తీసుకురాలేదు, పైసలు మన ఇయ్యలేదు, నాకు ఖర్చులకు ఇయ్యలేదు అనే దగ్గరనన్నా లొల్లి వస్తుంది. ఈ రెండిట్లోనే వస్తుంది. ఈ సినిమాలో ఏ లొల్లి వచ్చింది? వీటితోటే వచ్చిందని నేను అనుకుంటున్నా. అసలు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి మొగుళ్ళు అన్నవి ఇంతకుముందు. ఇదిగా ఇద్దరు నాకు మొగుళ్ళు, ఇంకదే నాకు లొల్లి పెట్టడానికే ఉన్నాం మేము. అది పెట్టాలి మరి, ఇంకెవరు పెడతారు? అవును పెట్టాలి. పెట్టినావు అనుకో, నువ్వును చిన్నోడు అని పేరేంది? మా శ్రీ ఉన్నాడు.
వీళ్ళ ఆయన పేరు కూడా శ్రీయే, ఆవ్. నా కొడుకు పేరు శ్రీయే. ఆ, మనం అంత శ్రీల మనం శ్రీ శ్రీ చంద్రబాబు, శ్రీ శ్రీ శివాజీ, శ్రీ శ్రీ లయ. ఓకే. అయితే శ్రీగాడు నువ్వు ఇద్దరు కలిసి వెంకటయ్యని ఇబ్బంది పెడితే వెంకటయ్య ఏం చేస్తాడు? నెత్తి కొట్టుకుంటాడు. ఏం చేస్తాడు? కొట్టుకుంటాడు. అయితే లేదు మీతోటి నాకు అంటాడు. నెత్తి కొట్టుకుంటాడే కానీ నిన్నైతే తన్ని తోలాడు కదా బయటికి. తోలుతాడు అంటున్నా అది కదా కదా. ఎందుకు మరి నేను పెళ్లి చేసుకుంటే వచ్చింది దాన్ని నన్ను నేను తోలుతూకుంటా. అదే సినిమా పుణ్యానికి వచ్చినాను, పెళ్లి చేసుకొని వచ్చిన నేను. అదే సినిమా అమ్మా. ఇది చూడాల్సిందే, ఇక ఖచ్చితంగా చూడాలి. పక్క చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా చూడాలి. మార్చి 6వ తారీఖు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని సినిమా వస్తున్నది. ఏకదమ్ము ఉంటుంది. మా లయమ్మ మా తమ్ముడు శివాజీ ఇద్దరు కలిసి చేసిండ్రు. వీళ్ళ జోడ ఏడగానే పడ్డా కానీ సూపర్ హిట్. చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా టాకీస్లో ఇగో ఇట్లా విజిల్లు కొట్టుండి, మస్తు ఉంటుంది. తమ్మి మా వాళ్ళు మా అంకంరావు అన్న ఏమంటాడంటే, చంద్రవ్వ మా అంకంరావు అన్న మా శివ సార్ అన్న ఏమంటారు, అన్న ఏమంటాడంటే, చంద్రవ్వ నిన్ను ఎక్కడికన్నా పంపిస్తే ఆడికే పోతావా, ముచ్చటికి అటే పోతావా, మళ్ళీ యాదికి రాదా ఆఫీస్ అంటాడు. ఇప్పుడు ఇంటికి పోయే ఒక మాట అడుగు అంకంరావు సార్ని, సార్ నువ్వేదో కథ చెప్పించినావంట, ఆయనకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందంట, 2 సార్లు నీకు ఫోన్ చేసిందంట, ఏమైంది కదా అని. మళ్ళీ సినిమా దిగిపోయింది సార్ అని అడిగిండు. మీ సార్ సినిమా దిగిడండి అని అడిగిండు అని చెప్పి అడుగు అన్నాడు. మా అన్న అన్నాడు, తీస్తా అన్నాడు. ఏం కథ తెలుసా, మంచి కథ సెలెక్ట్ చేసిండు. అయ్యో మా అంకంరావు అన్నకి ఏపిపించిండ్రా, నేను అడుగుతా. ఆయన నాతో సినిమా తీస్తా అన్నాడు. అడుగుతా ఇప్పుడు కొడుకు ఓయమని కథ ఈయనే సెలెక్ట్ చేసి కొడుకు సినిమా తీస్తాను వచ్చిండు నా కాడికి. ఈ రోజు అడుగుతా. అడుగు పోయేస్తే తమ్మి ఘాటే పోయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. లాయమ్మా కలుద్దాం మళ్ళీ వచ్చినప్పుడు నీకోసం నేను స్వీట్లు కాదు కానీ మళ్ళీ ఒక ఆటో తీసుకొస్తాను. నీకు స్వీటే తెస్తా తమ్మి, నువ్వు నా బంగారం. నేను నీకు పాయ తినిపిస్తా ఈసారి. నెక్స్ట్ మంచి తమ్మి పాయ తినిపిస్తా. తమ్ముడు నేను వంట మంచిగా చేస్తా. నీకు పాయ తినిపిస్తా. నేను వంట మంచిగా చేస్తా. సక్సెస్ మీట్ లో నేను నీకు కీమ టమాట వండుకొని వస్తా. మంచిదా? మంచిదమ్మా. పాయ తినిపిస్తే నేను కీమా తినిపియద్దా? థ్యాంక్ యూ అమ్మా. అక్కని పెద్దదా అని నేను తమ్ముని కన్నా నేను కొంచెం ఎక్కువనే తినిపియాలి. కలుద్దాం మళ్ళా. ఓకే అమ్మా. ఇక ఇది సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని ముచ్చట. మళ్ళీ ఒక ముచ్చటతోటి కలుద్దాం. ఎండాకాలం వచ్చింది, జర చల్ల దాగుండి, అంబలు దాగుండి. ఏం లేదనుకోండి, ఇన్ని సబ్జగింజలు వేసుకొని నీళ్ళలో తాగుండి. కాళ్ళు తిరిగి పడిపోతారు. చెమటలు గారిని అంటే చల్లబడతారు. మంచిది. పైలం ఇవాళ బుక్కెడు తినుండి.